నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్న సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలండి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచన భాగమును చదువుకుందాం. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇంకను లోకములో ఉండను, కానీ మీరు లోకములో ఉన్నారు. నేను తండ్రి మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడించాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కండ్లు మూసుకుని ఈ యొక్క సమయము దేవా నాతో మాట్లాడండి. నన్ను నా ప్రభువా, ఇదిగో నీ రాకడకు సూచనలు నెరవేరుతూ ఉండగా, ఇదిగో నా పట్ల నీకున్న ప్రణాళికను నాకు తెలియపరిచి, నన్ను నా ప్రభువా నీ ఎదుట నిలబడడానికి కావలసిన శక్తి కలిగిన ఆత్మతో నింపండి ప్రభువా అని ఆయన యొద్దనే మనము నిలవడానికి దేవుడు కోరుకునిచున్నాడు గనుక ఆయనను ఆరాధన చేయడం ద్వారా, ఆయన సన్నిధిని అనుభవించడం ద్వారా మనము శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమృతముని ప్రేమ అభిషక్తుడా, అమృతముని ప్రేమ అభిషక్తుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు, నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు, నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితము యేసయ్యా నా జీవితం, అంకితము యేసయ్యా నా జీవితం. అమృతము నీ ప్రేమ అభిషక్తుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. మహోన్నతుడైన మా ప్రభువా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తూ, ఇదిగో నా ప్రభువా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఇదిగో నీ రక్తము చేత ప్రోక్షించబడుతున్న సంఘం, నీ రాకకై ఎదురు చూస్తున్న సంఘం, ఇదిగో నీ రాకలో ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటుకు నాకును మాకును దయచేసి ఆ చదువుడైన నా ప్రభు నీ సిలువ చాటును మరుగుపరిచి, అయా నీ ప్రియబిడ్డలతో నా ప్రభు ముఖాముఖిగా సూటిగా నీవే మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని, ఇదిగో మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రాణాత్మ సతిని శరీరముతో ఒదిగిపోతూ లొంగిపోతూ మా ప్రాణప్రియుడు రక్షకుడి మోచకుడైన యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా కొన్నటువంటి సంఘము, ఆ సంఘాన్ని దేవుని యొక్క సంకల్పము ఏమిటి, దేవాతి దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుని యొక్క నిత్య సంకల్పము, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆశ, నీ పట్ల నా పట్ల ఆయన ఏ ఆశ కలిగి ఉన్నారు, ఇది
చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం చూస్తే చదవండి. నావన్నీయు నీవి, నీవియు నావి. చూడండి చూడండి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇంకను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. ఎవరు? సంఘము లోకములో ఉన్నారు. నేను చాలమ్మా, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను అని తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన చెప్పుతూ తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని, ఆ యొక్క సంకల్పాన్ని అంతటిని కూడా గుర్తు చేసుకుంటూ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏమిటో అది జరిగించుచు యేసు ప్రభువు వారు చెప్పుతున్న మాటలను మనం చదువుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? యేసు ప్రభువు వారు పలుకుతున్నటువంటి మాట, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. నేను పూర్వము నీ యొక్క ఏ మహిమతో ఉన్నానో ఆ యొక్క మహిమలోనికి నేను మళ్ళా వస్తున్నాను. పరలోకంలో ఉన్నవన్నీ కూడా నీవన్నీ కూడా నావి. అయితే నేను ఇక్కడ సంపాదించబోతున్నటువంటి నా స్వరక్తం ఇచ్చి సంపాదిస్తున్నటువంటి నావి నీ వశం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా పరలోకంలో ఉన్నవన్నీ కూడా నావి, యేసు ప్రభువు వారివి. నేను స్వరక్తం ఇచ్చి సంపాదించబోతున్నటువంటి నేను ఏ మాటలైతే వారికి బోధించానో, ఏ ఒక్క సంకల్పాన్ని వారికి తెలియచేశానో వారు నీ వారై ఉన్నారు. అంతేనండి. ఇక్కడ ఆ మాటలో ఉన్నటువంటి అర్థం అదేనా? ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. నావన్నీయు నీవి. నాకు యేసు ప్రభువు వారికి ఏమన్నాయి భూమి మీద? ఏమన్నాయండి? అర్థం కాదు. చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. సృష్టి అంతా అయిందే, కానీ ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఏమీ లేదు. ఆయన కన్నడానికి ఉన్నటువంటి గర్భము ఆయన తల్లి అయినటువంటిది ఆయనది కాదు. ఆయన ఉన్నటువంటి పెరిగినటువంటి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆయనది కాదు. నజరేతుకు వచ్చినప్పుడు నజరేతు కూడా ఆయనది కాదు. ఆయన సమాధి శిలువ మీద ఎక్కినప్పుడు ఆ శిలువ కొయ్యి కూడా ఆయనది కాదు. సమాధి చేయబడినప్పుడు ఆయన సమాధి కూడా ఆయనది కాదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటేకైనాను స్థలము లేదు. కానీ ఉన్నదల్లా ఏమిటో తెలుసా? చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది నీవు నేనే, అది నీవు నేనే. యేసు ప్రభువుని నోటితో విశ్వసించి ఆయన నా పాపముల కొరకు, నా శాపము కొరకు ఆయన భూమి మీదకి నరుడుగా వచ్చి నా పాపమును శాపమునంతటిని కూడా ఆయన మీద వేసుకుని నన్ను విడిపించి ఆయన రక్తము చేత కొనడానికి సిద్ధపరుచుచున్నప్పుడు చెప్తున్నటువంటి మాటలు. నీవు నేను ఆయన వారమై ఉండాలి. ఆయన వారమే కాదు, యేసు ప్రభువు వారికి తండ్రి అయిన దేవునికి నాకు కలిగి ఉన్న వారు ఇదిగో వీరు. నేనైతే ఇక్కడ నుండి నీకు దగ్గరకు వస్తున్నాను, కానీ వీరు లోకములో ఉండవలసిన వారై ఉన్నారు. అన్న కదండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? రక్షణ అయితే మన ఆత్మకు రక్షణ కలిగింది, కానీ శరీరానికి ఇంకా విమోచన జరగలేదు. శరీరానికి విమోచన జరగాలి అంటే యేసు ప్రభువు మళ్ళీ రెండవ రాకడలోనే ఆ శరీరానికి విమోచన జరగబోతుంది. సజీవులైనటువంటి వారు మహిమ శరీరంతో కొనుకోబడతారు. క్రీస్తునందు మృతులైనటువంటి వారు ఆ మహిమ శరీరంతో వారి శరీరాలు లేపబడతాయి. కానీ నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు నేను కూడా యేసు ప్రభువు వారికి చెందిన వారమై ఉన్నాము. ఆయన కొరకే సిద్ధపరచబడుచున్నాము. ఆయన నిన్ను నన్ను కోరుకుని తండ్రి అయిన దేవునికి అప్పగించడానికి ఇదిగో వీరు లోకంలో ఉన్నారు. లోకం అనగా సాతాను చెరలో ఉన్నారు. సాతానుడు అనేక విధాలుగా ఇబ్బందులు పరిచేటువంటి సమయము. అయితే ఇదిగో నేను వీరిని
అదే కదండి అక్కడ చెప్పబడిన మాట. చదువు ఒకసారి, కిందకు వచ్చాడమ్మా. ఇంకా నేను ఇంకను లోకములో ఉండను గాని వీరు అనగా యేసు రక్తము చేత కొనబడినటువంటి సంఘము, వీరు లోకములో ఉన్నారు, నేనైతే నీ యొద్దకు వస్తూ ఉన్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు నా స్వరక్తం ఇచ్చి సంపాదించబోతున్నటువంటి, ఎవరి కోసమైతే నా రక్తం పెట్రోల్ కార్చబోతున్నాను, ఎవరి కోసమైతే నేను సిలువలో శ్రమలు అనుభవించబోతున్నాను, ఎవరి కోసమైతే నేను ఈ యొక్క నిందలు అనుభవించబోతున్నాను, ఇవన్నిటిని బట్టి వారిని ఇదిగో నాకు స్వాచ్ఛంగా సంపాదించుకుంటున్నటువంటి వీరిని ఇదిగో వీరితో నువ్వు ఏకమైనట్లుగా వారు కూడా ఏకమవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క స్థితి సంకల్పం. చప్పలు కొట్టి దేవుని మహింపరచండి ఒకసారి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎక్కడో ఎందుకు పనికి రానటువంటి పెంటకు మీద పడిపోయినటువంటి జీవితాలను ఎక్కడికి తీసుకుని పెడతానంటున్నాడు యేసయ్య. నీవు ఏకమై ఉన్నట్టు అనగా తండ్రి కుమారుడైన యేసు ప్రభువారు ఆయన దగ్గర ఆదిలో ఏ మహిమతో ఉన్నారో ఆ మహిమలో యేసయ్య చేర్చిపోతున్నారు. ఆ మహిమలో ఉన్నటువంటి ప్రకారంగానే నీవు నాకు అనుగ్రహించిన వీరు కూడా అక్కడ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు నన్ను నా పట్ల నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి చదువుకుందాం. తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తునందు చేసిన, చూడండి, నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యములో ఉన్నటువంటి నీవు నేను అన్యజనులలో ప్రకటించడం. చాలమ్మా, ఇక్కడ చదవబడుతున్నటువంటి వాక్య భాగమును కనుక చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆయన చెప్తున్నటువంటి మాటను చూడండి. తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము. హల్లెలూయా. ఎవరిదందు చేశారండి? ఎవరినందు చేశారు? యేసుక్రీస్తు ప్రభువునందు తండ్రి అయిన దేవుడు తన నిత్య సంకల్పం అంతటిని ఇక్కడ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా. ఏమంటున్నటువంటి మాట చూడండి. తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, ఆయనకి తండ్రి అయిన దేవుడికి ఒక నిత్యమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పము యేసు ప్రభు వారి ద్వారా ఈ భూమి మీద చేశారు. చేసిన దాంట్లో ఎవరున్నాం? మనమున్నాం. ఇది మర్చిపోకూడదు. అసలు దేవుడికి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నీ పట్ల నా పట్ల ఆయన తెలియజేస్తున్న ఉద్దేశాన్ని జాగ్రత్తగా మన మైండ్లోకి తీసుకున్నట్లయితే దేవుని యొక్క మహిమలో నుండి మనము తప్పిపోవడానికి అవకాశం లేదు. ఒకనాడు చీకటై ఉన్నాము, ఒకనాడు దూరమై ఉన్నాము, ఒకనాడు పాపమై ఉన్నాము, ఒకనాడు దోషి అయి ఉన్నాము. ఆ దోషము నుండి, పాపము నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచినటువంటి గుణాతిశయములను దేవుని యొక్క ఎవరైతే పిలిచారో ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యంలో చూస్తే దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము. యేసుక్రీస్తునందు నిత్య సంకల్పము ఏమిటి అంటే నన్ను పరలోకానికి చేర్చాలి. ఇందాకేమో యేసు ప్రభువారేమో నావన్నీ నీవి, నీవన్నీ నావి,
ఇదిగో నేనైతే ఇక్కడ నుండి భూమి మీద నుండి నేను వచ్చేస్తున్నాను, ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించిన పిల్లలు ఇదిగో ఈ భూమి మీద ఉన్నారు, ఈ లోకంలో ఉన్నారు, నేనైతే ఉండను కానీ వారు లోకంలో ఉంటున్నారు కనుక వారిని కాపాడుము తండ్రి అని దేవునికి అప్పగించారు. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించుచున్నటువంటి మాటలు కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యందు నిత్యమైన సంకల్పము జరిగించి ఉంచి ఉన్నారు. ఆ సంకల్పం ఏమిటో ఇక్కడ కింద తెలియజేస్తున్నాడు. చూడండి, పరలోకములను ప్రధానులకును అధికారులకును సంగము ద్వారా చాలా ఒక్కసారి ఆగుదాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క నిత్య సంకల్పము, ఆ సంకల్పము యేసు ప్రభువు ద్వారా చేసినటువంటి ఆ నిత్య సంకల్పము పరలోకమందును, చూడండి ఏమంటున్నాడు, పరలోకములోని ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, నీ ద్వారా నా ద్వారా, చెప్పండి, నా ద్వారా నానా విధమైన జ్ఞానము ఎవరికి తెలియజేస్తాడట? ఇప్పుడు తెలియబడవలసి వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకు నాకు పట్ల ఎంత దేవుని యొక్క నిత్య సంకల్పం ఉన్నదో, పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకును అధికారులకును వారికి తెలియలేనటువంటి ఒక నిత్య సంకల్పం వారికి తెలియలేదు. ఆ నిత్య సంకల్పం యేసు ప్రభువు ద్వారా చేసిన ఆ సంకల్పము సంగమం ద్వారా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకు ఉన్నటువంటి ఆధిక్యత, నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభుపేట కోరుచుకున్నాను. ఏమిటో తెలుసా, నానా విధమైనటువంటి జ్ఞానము, అది తండ్రి అయిన దేవుని యొక్క జ్ఞానము. ఒక చిన్న దేశము ఈరోజు ప్రపంచ పటములో గోరుడంతా కూడా, మన గోరులో ఉన్నటువంటి సగం అంతా కూడా కనపడినటువంటి ఈ చిన్న దేశంగా కనపడుతున్నటువంటి ఇశ్రాయేలులకు ఇంతగా 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 హెచ్చించబడ్డానికి కారణం ఏమిటో తెలుసా? తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి చేసిన వాగ్దానం. హల్లెలూయా. ఆ వాగ్దానం నేటి వరకు వారిని భద్రం చేస్తూనే వస్తూ ఉంది. ఒక మాట, యేసు ప్రభువు వారు జన్మించిన తర్వాత 8వ దినాన మందిరంలోనికి సున్నతి చేయడానికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ చెప్పబడుతున్నటువంటి, అక్కడ ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచు దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రవక్త, ఒక దేవుని యొక్క దాసునిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, షిమ్యోను. ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఎవరైనా తెలియని ఉన్నారండి? ఈ భాగం అంటాడు కదా, యేసు ప్రభువును ఒక్కసారిగా కన్నులకు ఆయన చూసి, ఆ షిమ్యోను చూసి యేసు ప్రభువును ఎత్తు ముద్దాడుతూ ఆయన అంటున్నాడు, అయ్యా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు నీవు మహిమకు కారణంగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు పుట్టి ఆయన 8వ దినాన పేరు పెట్టడానికి, సున్నతి చేయడానికి యెరూషలేములో దేవాలయంలో తీసుకుని వస్తే, యెరూషలేము దేవాలయంలో అంటున్నటువంటి మాట, ప్రవక్తగా ఉన్నటువంటి ఒక యొక్క యాజకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు విమోచన కొరకు కనిపెట్టుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడయ్యా నీవు వస్తావు? ఎప్పుడయ్యా మాకు ఇశ్రాయేలుకు విమోచన కలిగి చేస్తావు అని ఎదురు చూస్తున్న వారుగా అక్కడ ఇద్దరు కనపడతారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన చెప్తున్న మాట, ఇదిగో ఆయన ఎలా ఉన్నాడండి? యేసు ప్రభువు ఎలా ఉన్నారు? 8 సంవత్సరాల బాలుడు. 8 రోజులు, క్షమించండి, 8 రోజుల యొక్క పసి బాలుడిగా ఉన్న యేసు ప్రభువు ఈ 8వ రోజున చూస్తూ
అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇశ్రాయేలుకు మహిమగాను, చాలమ్మా, ఇశ్రాయేలుకు మహిమగాను, ఆ మహిమే నేటి వరకు దేశాలు మారిపోతూ ఉన్నా, దేశాల సరిహద్దులు మారిపోతూ ఉన్నా, ఎన్నో సంస్కృతులు మారిపోతూ ఉన్నా, యుద్ధాలు, యుద్ధ ప్రకంపనలు, భూకంపాలు ఎన్నో జరిగిపోతూ ఉన్నా, కానీ ఆ రోజు చూసినటువంటి మహిమకు కారణంగా ఉంటారని చెప్పినటువంటి యేసు ప్రభువు ఇప్పటి వరకు ఆ మాట చెప్పి 2023 సంవత్సరాలు అయిపోయి 24 సంవత్సరంలో నడుస్తుంది. కానీ ఏదైనా మార్పు జరిగిందండి? ఇంకా అణుబాంబులో ఉన్నటువంటి దేశాలు, అమెరికానే ఈరోజు లెక్క చేయలేని స్థితిలో మరి ఇజ్రాయెల్ దేశం ఉంది. గడిచిన వారంలో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అమెరికా ఇక ఎన్నటికీ కూడా మీకు సహాయం చేయము, మీరు యుద్ధం ఆపకపోతే మీకు ఏ సహాయము మేము చేయమంటే, నువ్వు చేస్తే ఎంత, నువ్వు చేయకపోతే ఎంత, మేము మా యొక్క ఊపిరితో పోరాడతామన్నాడు నెతన్యాహు. హల్లెలూయా. మాకు వెప్పలతో సంబంధం లేదు. మాకున్నటువంటి దేవుని యొక్క శక్తి మాకుంది. మాకు దేవుడిచ్చిన శక్తితో మేము పోరాడతాం. హల్లెలూయా. ఇది రోషం కలిగినటువంటి మాట. ఆ మాట విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ప్రపంచ దేశాలు 147 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేసిన ఒక్కటి ఇశ్రాయేల్ దేశం నిలబడ్డది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని యొక్క నిత్య సంకల్పము. మనం ఒక చిన్న మాటను చూసుకున్నాం. ఇంకా దేవునికి ఉన్నటువంటి నా విధమైన జ్ఞానము ఆ సంగము ద్వారా పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకును అధికారులకును నీ ద్వారా నా ద్వారా తేట తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆమేన్. ఎప్పుడైనా నీ యొక్క గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా నాకు నా యొక్క స్థితి ఏమిటో ఆలోచన చేసావా? కేవలం ఏదో ఎవరో నిందలు వేస్తే దానికోసమే కృంగిపోయేవారుగా ఉంటూ ఉన్నామా? లేక దేవుని యొక్క శక్తిని బట్టి ఆరాధించేవాడుగా, నువ్వు దేవుని కొరకు రోషం కలిగిన వాడుగా ఉండగలుగుతున్నావా? నీకున్నటువంటి దేవుడి యొక్క నిత్య సంకల్పం నీకు తెలిస్తే అది నీకు తెలియకూడదన్నదే సాతాను యొక్క సమస్య యొక్క ఆ యొక్క కుతంత్రం. సాతానుడికి ఎప్పుడు కూడా వాడి యొక్క ప్రణాళిక ఏమిటంటే దేవుని యొక్క నిత్య సంకల్పము దేవుని యొక్క కుమారులుగా ఉండబోతున్నటువంటి సంఘానికి తెలియకూడదు. మనం ఎక్కడ చేస్తున్నాడో తెలుసా? సెల్లట్టుకుంటే జబర్దస్తీలు, సెల్లట్టుకుంటే ఇంకేవో ఆటలు పిచ్చున్న వాళ్ళకి ఆటలు, క్రికెట్ పిచ్చున్న వాళ్ళకి క్రికెట్, జబర్దస్త్, ఇంకా మామూలుగా ఖాళీగా ఉన్న వారికి అయితే జబర్దస్తీలు, ఇంకా ఉన్నటువంటి వారికి ఇంకా వంటల మీద ఆశ ఉన్న వారికి వంటలు, ఇంకా ఎన్నో మానవుడికి ఉన్నటువంటి ప్రతిదీ ఎవరు దేని మీద అయితే ఆశపడుతున్నాడో చూస్తున్నాడో దాని మీదే వాడికి కావలసిందంతా ఇంటర్నెట్ అందిస్తుంది. అవునా కాదండి? ఏ రంగం చూసుకోండి, ఏ విధమును చూసుకోండి, మానవునికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను చూపిస్తూ నిన్ను దేవుని వైపు చూడకోకుండా, దేవుని మాట వైపు చూడకోకుండా, దేవుని చిత్తమును తెలుసుకోకుండా నీ సమయాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు దేనిలో నిమగ్నమవుతూ ఉన్నావు? రేపు జరగబోయేటువంటి భయంకరమైనటువంటి సాధారణ వచ్చే ఉందో తెలుసా? ఇవన్నీ కూడా రేపు త్వరలో ఏ యొక్క మెసేజ్లు, క్రిస్టియన్ మెసేజ్లు వెళ్తున్నాయో ఆ మెసేజ్లు వెళ్తున్నటువంటి ఆ గ్రూప్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఫేస్బుక్ మటుకు ఫేస్బుక్, వాట్సాప్ మటుకు వాట్సాప్, ఇంకా మనం చూస్తే ట్విట్టరు, దేంట్లో అయితే మనం దేవుని యొక్క వాక్యమును పంచుతున్నామో వాటినన్నింటినీ బ్యాన్ చేయబోతున్నారు. మీకు తెలుసో తెలీదో 2 సంవత్సరాలకు ముందు నేను ఒక మెసేజ్ తయారు చేసి 150 గ్రూపులకు పంపించేవాడిని.
150 గ్రూపులకు ఒక్కసారి సెండ్ చేసేవాడిని. కానీ ఈ రోజున కేవలము 5 మాత్రమే అయిపోయింది. ఎందుకో తెలుసా? దేవుని కార్యాలు జరగడానికి, దేవుని పని జరగడానికి సాతానుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుని చిత్తము మనుషులకు తెలియకోకుండా చేయడమే. చూడండి, ఆది కాండములో ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఎంతో, అది వారికి భారంగా ఉన్నది అంట. అది భారముగా ఆజ్ఞ, ఈ పండు మీరు తినవద్దు అని చెప్తే ఆ పండు గురించి వారికి భారమైంది. అదే సాతానుడు వచ్చి ఆ పండు మీరు తినవచ్చును అంటే రమ్యముగా మారిపోయింది. ఎంత తేడా చూసారా? సాతానుడు మాటకి దేవుని మాటకి. దేవుని మాట బ్రతికించేది, దేవుని మాట నిత్యత్వంలో నిలిపేది, దేవుని మాట నేను నిత్య జీవంలోకి నడిపించేది. కానీ అబద్ధము చెప్పి అపవాది నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళడానికి, నరకానికి తీసుకుని వెళ్ళడానికి చిన్న అబద్ధము రమ్యముగా కనబడ్డది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుడికి సమయము కొంచెమని వాడు విజృంభిస్తూ ఉన్నాడు. నీకు తెలియవలసినటువంటి నానా విధమైన దేవుని యొక్క జ్ఞానము సంగమ ద్వారా పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకును అధికారులకును తెలియచేయడానికి. చదవండి మాట. సంగమ ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు మహిమైశ్వర్యము అన్య జనులలో ప్రకటించుటకును. చాలమ్మా, అన్య జనులలో ప్రకటించడానికి. ఇక్కడ చూస్తున్నట్లయితే మాట్లాడుతున్నటువంటి నానా విధమైన జ్ఞానము, ఆ యొక్క తెలియబడవలసినటువంటి ఉద్దేశించినటువంటి ఆ సంకల్పాన్ని శోధింప శక్యము కానిది అన్నాడు. అక్కడ మాట్లాడుతూ అక్కడ పుట్టినోట్లో 2 అని వేసి కింద రాయబడ్డది చూడండి. ఏంటంట? అడుగు జాడలు పట్ట. ఏంటి? అడుగు జాడలు పట్ట సఖ్యము కానిది. ఏది? హల్లెలూయా, హల్లెలూయా. శోధింప శక్యము కానిది, అది ఎవ్వరికి దొరకనటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ దివ్యమైనటువంటి సంగతి. ఈ విషయాన్ని నీకు తెలియాలి, నీకు తెలియాలి, నాకు తెలియాలి. బోధించే నాకైనా, వింటున్న మీకైనా ఈ సంగతి మనకు తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు నా పట్ల నీకు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో మనము గ్రహించినప్పుడు అదే ఇక్కడ చెప్పనాశక్యము కానటువంటి జ్ఞానం. హల్లెలూయా. చెప్పనాశక్యము కానటువంటి, శోధింప సత్యము కానటువంటి క్రీస్తు మహిమైశ్వర్యము. హల్లెలూయా. శోధింప శక్యము కానిది, అది పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు తెలియనివ్వలేదటండి. దేవదూతలకి కానీ, అధికారులకు కానీ, ప్రధానులకు కానీ లేకుండా నీకు నా ద్వారా అది తెలియచేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. కేవలం అందుకోసమే కాదంటున్నాడు. ఇంకా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటున్నటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నటువంటి మాటను చూస్తే అక్కడ చూడండి. ఇక మాట ఇంకా చదవండి మాట. అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే అన్య జనులలో ప్రకటించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను రక్షించబడ్డది, రక్షించబడిపోయానని సంఘానికి వచ్చి నీ కానుకేసి ఆరాధన చేసేసి వాక్యం ఏదో చెప్పేస్తే వినేసి వెళ్ళిపోవడానికి కాదు. ఎప్పుడైనా అర్థమైందండి? వచ్చింది నువ్వు విన్నదాన్ని విడిచిపెట్టి అక్కడతో ముగించేసుకుని నేను విన్నానండి చాలు, నేను వేసాను కానుక చాలు, నేను వచ్చి ఆరాధన చేశాను చాలు, ఓ పాట పాడని చాలు, వాక్యం చదవని చాలు, ప్రార్థన చేశాను చాలు, చాలు చాలు అనుకున్న వాళ్ళే 10 మందిలో 5 కన్యకులు. హల్లెలూయా. చాలు చాలు అనుకున్న వారు
10 మంది కన్యకులు సిద్ధపడిన వారిలో, మేడగదిలోకి వచ్చి సిద్ధపడిన వారిలో ఆ యొక్క 10 మందిలో 5 చాలు చాలు చాలు, ఇది మట్టుకు చాలు, ఇదిగో నేను ప్రార్థన చేశాను చాలు, నా కానుక ఇచ్చాను చాలు, నా సమయం ఇచ్చాను చాలు, నేను ఎదిగి చేశాను చాలు అని చెప్పుకుంటూ ఎదురు చూస్తూ నిద్ర వచ్చింది, పడుకున్నారు. డ్యూటీలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. ఆరిపోలేదు. ఆరిపోయినాయండి? ఆరిపోయినాయా అంటే వారి ఆత్మలో రక్షణలోనే ఉన్నారు. కానీ ఎక్కడ చాలు అన్నది, ఇది ముట్టుకు చాలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం వచ్చింది, నాన్న వచ్చింది, పెండ్ల కుమారుడు వచ్చి శబ్దముతో బూర ఊదిన వెంటనే ఆ యొక్క సిద్ధపడినటువంటి 5 కన్యకలు మాత్రము వారు సిద్ధులలో కూడా తైలముతో నింపబడి ఉన్నారు. హల్లెలూయా. అనగా ఎగస్ట్రా దేవుని యొక్క శోధింప శక్యము కానీ జ్ఞానమును సంపాదించుకోవడానికి వేగురా పడిన వారికి, ఆశ పడ్డ వారికి, ఎదురు చూచిన వారికి. ఆమేన్. ఎవరో వారికి దక్కుతుంది? ఆశ ఉండాలి, ఎదురు చూడాలి, దాని కొరకు ప్రయాసపడాలి. ఈ 3 లేకపోకుండా చాలు అనుకుంటే రాకడ వస్తుంది. సంఘము కొందరు ఇక్కడే ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నీ గురించి, నా గురించి పరలోకం ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క ప్రధానులకు తెలియలేనటువంటి, అధికారులకు తెలియనటువంటి గొప్ప అమూల్య శోధింప శక్యము కానీ జ్ఞానము నీ కొరకు, నా కొరకు దాచిపెట్టాడండి పరిశుద్ధ గ్రంథములో. ఈ పరిశుద్ధ గ్రంథమున గనుక, ఈ 66 పుస్తకాలు గనుక జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మనసు దగ్గరకు కుదుర్చుకుని చదవగలిగితే ప్రతి అక్షరము నిన్ను మార్చగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధానం విధమైనటువంటి ఆ జ్ఞానమును అన్యజనులలో ప్రకటించడానికి అన్యజనులకు అవసరం లేదు. నీ కట్టుకున్న భార్యకు నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలకు చెప్పగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులకు చెప్పగలుగుతున్నావా? నీ అన్నదమ్ములకు చెప్పగలుగుతున్నావా? ఈ ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉందలే అనుకున్నటువంటి వారు చాలా మంది ఉండిపోయారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అదే మాటను తెలియజేస్తున్నటువంటి కొట్టింటి చదవండి. అక్కడ 12వ వచనం చదవండి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి నాకు కలిగిన, చదవండి ఒక మాట, ఆయనను బట్టి నాకు కలిగిన, ఆయనను బట్టి పరలోక ప్రవేశము నాకు కలిగిన, పరలోకములు ఉన్నవి నాకు ఆయనను బట్టి కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమను గురించినటువంటి ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో ఆలోచన చేస్తుంటే నా యొక్క శరీరము, నా యొక్క రోమాలు నెక్కబడుస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశము ఆయనను బట్టి నాకు కలిగిన. హల్లెలూయా. మనకి కలిగిన. హల్లెలూయా. మన బిడ్డలకు కలిగిన. హల్లెలూయా. మన తల్లిదండ్రులకు కలిగిన. హల్లెలూయా. మన సంఘములకు కలిగిన. హల్లెలూయా. మన మట్టుకు మనం ప్రార్థించుకునే వారుగా కాదు, మన తోటి వారి కొరకు కూడా ప్రార్థించే వారుగా ఉండాలి. ఆమేన్. మనము ఇక్కడ అదే మనం చూడగలుగుతున్నాం. ఆయన యందలి విశ్వాసము ఏం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. ధైర్యాన్ని పుట్టించగలిగేది ఏదో తెలుసా? నీ ధనము కాదు, నీ మీద వేసుకున్న బంగారము కాదు. 2 సంవత్సరాల క్రితం మనం చూసేసాం, బంగారము ఒళ్ళంతా బంగారం ఉన్నవారిని
బంగారం కరోనా నుండి రక్షించలేదు. కోట్ల కొద్ది ధనం ఉన్నవారు ఈ కరోనా నుండి వారిని రక్షించలేదు. కోట్లు అట్టుకుని వెళ్ళారండి. అయ్యా మమ్మల్ని బ్రతికించండి, మా తండ్రిని బ్రతికించండి అని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని బ్రతికించుకోగలిగారు? కోట్లు ఉన్నవారు, ప్రేమించేవారు అందరూ ఉన్నారు. తండ్రి అంటే ప్రేమ, కొడుకు అంటే ప్రేమ, భార్య అంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ. కానీ గట్టితో చూసి ధైర్యంగా వెళ్ళి నిలబడి మాట్లాడగలిగిన, ధైర్యం చేయగలిగిన వారు ఒక్కరున్నారా? నీకు నాకైతే యేసుక్రీస్తునందు విశ్వాసము చేత ధైర్యముతో పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి అర్హతనిస్తుందండి విశ్వాసం. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, సంఘంలో నీవు చేర్చబడిన నీకు అది యేసు ప్రభువు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉండడమే గొప్ప యోగ్యత. హల్లెలూయా. యేసు ప్రభువు శిలువ రక్తము చేత నన్ను కొన్నటువంటి ఆ శిలువ రక్తము చేత మన పాపములను క్షమించి, మన దోషములను క్షమించి, మనను ప్రేమతో పిలుచుతున్న యేసయ్య ప్రేమ ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఎందుకు పనికి రాకుండా పోయింది? కోట్ల కొలది ధనము పనికి రాకుండా పోయింది, బంగారము పనికి రాకుండా పోయింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించిన తండ్రి యొక్క ముఖ్యమైనటువంటి సంకల్పం ఏమిటో మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. అది సంగమం ద్వారానే పరలోకంలో ఉన్నటువంటి వారికే కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్యులకే కానీ, నీ ద్వారా నా ద్వారా ఒక దేవుని యొక్క సంకల్పం అంతటిని కూడా బయలుపరచడానికి నిన్ను ఆ యొక్క భూమి మీద ఒక దేవుడు పిలుచుకున్నాడండి. నీవు ఇక్కడ సంఘంలోకి వచ్చావంటే దేవుడు పిలుపు లేకుండా వచ్చిన వాడు కాదు. ఆమేన్. దేవుని యొక్క సంకల్పం లేకుండా వచ్చిన వారము కాము. నా మట్టుకు నేను చెప్తే ఎప్పుడో నేను చనిపోవలసిన వాడిని, మరణపు అంచులకు వెళ్ళి చనిపోయాడని ఒక అడుగు మీద నన్ను పడుకోబెట్టేసి నా స్నేహితులు దూరంగా వెళ్ళిపోయి నిలబడ్డారు. దేవుని పరిచర్యలో ఉండగా జరిగిన సంఘటన. ఆ రాత్రి వేళ ఎవ్వరూ లేరు, యాక్సిడెంట్ అయిపోయింది, భయంకరమైనటువంటి యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ గురయ్యి ఇదిగో ఇక్కడ నుండి మొత్తం ఈ పక్క భాగం అంతా కూడా మొత్తం రోడ్డుకి ఈడ్చుకుని పోయి నా ఎముక కనబడినంతగా మా మాంసం రోడ్డుకి ఈడ్చుకుపోయింది. ఈడ్చుకుపోయి చేయొచ్చి గుండె యొక్క ఇక్కడ ఊపిరితిత్తులు నొక్కితే గుండె కాంచేపు పని చేయకోకుండా కాకపోయినటువంటి స్థితి. చూసి వచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ చూసి చనిపోయాడంటే అరుగు మీద పడుకోబెట్టేసి ఏం చేయాలో దిక్కు లేని స్థితిలో ఆ రాత్రి వేళ నా స్నేహితులు దూరంగా నిలబడ్డారు. ఒకసారి మన యొక్క దాస్వామి కలిసి ఆ యొక్క భయంకరమైనటువంటి రీతిలో ఇసుమ ఎక్కిపోయి నేను నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా మళ్ళా యాక్సిడెంట్ జరిగిపోయింది. ఇలా ఎన్నో పర్యాయములు నా జీవితంలో మరణపు అంచులకు వెళ్ళి బ్రతికి ఉన్నాను. నా పాపమును బట్టి చూస్తే నేను ఇక్కడ నిలవడానికి యోగ్యుడను కాను. నా పాపమును బట్టి చూస్తే తండ్రి అని పిలవడానికి యోగ్యుడను కాను. కానీ నన్ను పిలిచిన యేసయ్య, నన్ను ప్రేమించిన యేసయ్య, నా కొరకు రక్తం కార్చిన యేసయ్య, నిత్యము నా కొరకు చేతులు చాచి నన్ను పిలిచిచున్న యేసయ్య ప్రేమ ఇంకా నన్ను బ్రతికిస్తుంది. ఎందుకో తెలుసా? మీకును అన్యులైనటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి. రోజుకి కొన్ని వేల మందికి వాట్సాప్ ద్వారా దేవుని యొక్క వాక్యం వెళ్ళడానికి, ప్రకటించడానికి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఫేస్బుక్ ద్వారా ఇలా చెప్పుకుంటూ ఎన్నో దేవుని పరిచర్య చేయడానికి కేవలం నన్ను బ్రతికిస్తుంది ఆయన పని కొరకు. హల్లెలూయా. నాకు నన్ను మాత్రమేనా? మీకు లేదా?
నా ప్రేమటువంటి లేని బిడ్డలారా, నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య నువ్వు ఒక్కరినైనా పరలోక రాజ్యానికి తీయగలిగితే, ఒక్కరినైనా మారు మనసుకి తగినటువంటి మారు మనసులోనికి నడిపించగలిగితే, 99 మారు మనసు లేని వారిని బట్టి పరలోకంలో సంతోషించట్లేదు. ఒక వ్యక్తిని కనుక పరలోకం వైపు మారు మనసు వైపు నువ్వు త్రిప్పగలిగితే పరలోకము సంతోషించగలుగుతుంది. నేను చెప్తుంది కాదు, యేసయ్య చెప్పిన మాట. యేసయ్య చెప్పిన మాట. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రభువాని యొక్క నానా విధమైన జ్ఞానం, తండ్రి ఇదిగో నా ప్రభు నీకు అప్పగిస్తున్నటువంటి నన్ను యేసయ్య స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఈ లోకంలోనే ఇంకా నేను ఉన్నాను ప్రభా. భయంకరమైనటువంటి లోకాధికారి చేతిలో నేను ఉన్నాను ప్రభా. ఈ లోకం అనబడినటువంటి సాతాను యొక్క సిలువలో నేను ఉన్నాను. ఇంకా నేను విమోచించబడలేదు ప్రభువా. నా దేహం ఇంకా విమోచించబడలేదు. అయినను నన్ను కాపాడుటకు, నన్ను భద్రమ చేయడానికి ఇదిగో పరలోకము నుండి నా ప్రభుని దిగి తేరు చూస్తూ ఉన్నావు. పరలోకము నుండి నా కొరకు తేరు చూస్తున్న నీ కృపకై, పరలోకం నుండి ఎదురు చూస్తున్న నీ ప్రేమకై ఇదిగో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అడుగుతావా సహోదరి సహోదరుడా? అడుగుతావా? నిన్ను ప్రేమించిన యేసయ్య తండ్రి అయిన దేవునికి నిన్ను అప్పగించాలని, నిన్ను ప్రేమించి నిన్ను కోరుకుని నీ కొరకు రక్తము కాచి నీ కొరకు చేతులు చాపి అడుగుతున్న ప్రశ్న, ఓ నా ప్రియ సహోదరి, ఓ నా ప్రియ కుమారుడా, నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు. నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను ప్రియ సహోదరుడా. నిన్ను దాసుడని పిలవక నేను సహోదరుడని పిలుస్తున్నాను, స్నేహితుడని పిలుస్తున్నాను. ఒకసారి నా మాటకి చెవి ఎక్కుతావా? ఎందరో ఈ మాటలకు చెవి ఎక్కువగా లోకంలోనికి వెళ్ళిపోతున్న వారు ఎందరో ఉన్నారు. అట్టి స్థితిలో నన్ను ఉంచలేదు ప్రభువా. ఈ రాత్రి నీ మాట వినడానికి, అయ్యా ఈ రాత్రి నీ సంకల్పం తెలుసుకోవడానికి, దేవా నీ సంకల్పం ఎరగడానికి ఇదిగో నన్ను తోడుకుని వచ్చావయ్యా. నన్ను తోడుకుని వచ్చావు. నీ ప్రేమ ఎంత గొప్పది యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ప్రేమను ఎగతాళి చేస్తున్నావా? ఆయన ప్రేమను ఎద్దవా చేస్తున్నావా? ఇంకా ఏదేదో ఆలోచిస్తున్నావేమో, ఏదేదో ఆలోచిస్తున్నావేమో. ఎప్పుడైనా దేవుని తట్టు తిరుగు. నీ కొరకు పరలోకమే ఎదురు చూస్తుందని, నీ కోసమే పరలోకమే ఎదురు చూస్తుందని, పరలోకంలో దేవుడి నీ కొరకు ఎదురు చూస్తున్నాడని, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడని నీ నేత్రాలు తెరుస్తావా? నీ మనసు తెరుస్తావా? అయితే నాతో ఈ మాట పలుకు. అమృతము నీ ప్రేమ అభిషక్తుడా, ఎన్నుకున్నవయ్యా నమ్ము నీవు. పలుకుతామా? అమృతము నీ ప్రేమ అభిషక్తుడా, ఎన్నుకున్నవయ్యా నమ్ము నీవు. నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు, అందరం ఉందమ్మా,
నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితము యేసయ్యా నా జీవితం, అంకితము యేసయ్యా నా జీవితం. అవును ప్రభా, పాపము చేత, ఇదిగో శాపము చేత దూరం అయిపోయిన నన్ను ఇదిగో పిలిచావు, ఎన్నుకున్నావు. ఎన్నుకున్నది నా ప్రభు కేవలము ఏదో వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, పరలోకమనబడిన నీ బలిపీఠం మీద నా ప్రభు నివాసం చేయడానికి, పరలోకమనబడిన బలిపీఠం మీద నా ప్రభు నేను సేవ చేయడానికి, ఇదిగో నీ పరిశుద్ధులకు సేవ చేయడానికి, అన్యులకు సేవ చేయడానికి ఇదిగో నన్ను ఎన్నుకున్నావు యేసయ్యా. ఈ రోజు నుండి నా శ్రేష్ఠ జీవితం, ఈ రోజు నుండి నా శ్రేష్ఠ జీవితం నీ కొరకే, నా శ్రేష్ఠ జీవితం నీ కొరకే. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాతో మాతో మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి నీ మాటను మాకు తెలియజేశావు. ఇదిగో నా ప్రభు, మా పట్ల నీ కలిగి ఉన్న ప్రేమ, ఉద్దేశము, నీ సంకల్పము యేసయ్యా, నీకున్న ఆశ, నీ కోరిక అయ్యా మా ద్వారా తీర్చాలని, మా ద్వారా నెరవేర్చాలని నీ యొక్క నా ప్రభు నిత్య సంకల్పాన్ని ఇదిగో నాతో మీరు మాట్లాడారు. ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి నీ దివ్యమైనటువంటి మాట చేత మమ్మల్ని నిత్యరాజ్యమునకు నడిపించగల ధైర్యం మాకు ఇచ్చి నీతో కలిసి ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని త్వరగా రానటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అధ్యక్షులు గుండె నడిపిస్తున్నటువంటి రాజేష్ గారికి, పుచ్చికి మన వందనాలు. అయ్యారు కూడా